హాయ్ హలో నమస్తే, నేను మీ రెడ్డి ప్రసాద్ బెహ్రెయిన్. సో దుబాయ్లో లాస్ట్ వీక్ 5 days బ్యాక్ వర్షం కురిసింది. బాబా ఒక్క నాటి వర్షం కాదు, మీకు వీడియో క్లిప్స్ చూపిస్తాను చూడండి. దుబాయ్, షార్జా, అబుదాబి, కనీసం టెంపుల్ కూడా వెళ్ళలేకపోయినాం, అంత దారుణంగా వచ్చింది వర్షం. నా కారు కూడా మా అన్న చెప్తానే ఉన్నాడు, అన్న నేనేమన్నా అంటే స్పేర్ పార్ట్స్ పదన్నా కార్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించాలి అని చెప్పా. వద్దు రెడ్డి, వద్దు నాన్న, వద్దు బాబు అని మంచిగా చెప్పాడు. చెప్తే ఏమైందంటే లేదన్నా ఖచ్చితంగా వెళ్ళాలా, పోవాలా, చూడాలి, తీరాలా అని చెప్పా. కానీ ఏమైంది తెలుసా, బండి కూడా ఇబ్బంది పెట్టింది నన్ను. మీకు ఆ వీడియోస్ క్లిప్పింగ్ చూపిస్తాను. బండి కూడా ఆగిపోయింది, ఆ వర్షంలో నీళ్ళలో పడి తడిసి అంతా వాటర్ వచ్చేసి బండికి అట్లయిపోయింది. సో ఒక్క నాటి వర్షం కురసలేదు, కంటిన్యూ 1 day కంటిన్యూ, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము నుంచి కంటిన్యూ నైట్ వరకు, మరుసటి రోజు మార్నింగ్ వరకు అదరగొట్టేసింది. 2 days వర్షం వచ్చింది. కానీ బర్దుబాయ్లో వర్షం వచ్చింది, కానీ బర్దుబాయ్లో సూపర్ వచ్చింది, కానీ వాటరు లేవు, అన్ని పోయినాయి అనమాట. కానీ అబుదాబి ప్లస్ వచ్చి మన షార్జా, అబ్బా అంత భయంకరమైన వాటర్ నిలిచేది ఎక్కడ చూడాల ఈ దేశాల్లో, కంట్రీస్లో అలా వచ్చింది. సో మీ అందరి కోసం వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను, కంటిన్యూగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్ వర్షం. వాట్ ఇస్ దిస్ గైస్? దుబాయ్లో బేభత్సమైన వర్షం కురుస్తుంది. ఓహో, హరి అన్న ఏందన్నా ఇది? దుబాయ్ షార్జాలో ఇది పరిస్థితి. దుబాయ్ షార్జా ఎంత ఘోరంగా ఉందో. దుబాయ్ షార్జా ఈ నీళ్ళు సముద్రం స్విమ్మింగ్ పూల్. ఇదిగో చూడండి, షార్జాలో ఇది పరిస్థితి. నా కారు స్పేర్ పార్ట్స్ కోసం ఎక్స్ట్రా ఫిట్టింగ్ కోసం పోతే మా అన్న వద్దన్నే కూడా వినకుండా వెళ్ళాను. సో మొత్తానికి వాటర్ వచ్చేసినాయి, వాటర్లో మునిగిపోయి కారు ఆగిపోయింది. సో ఫ్రంట్కి పోయి మళ్ళీ మెకానిక్ని పిలిచి వాటి స్టార్ట్ చేయించుకొని మొత్తానికి బయలుదేరినాం. ఏం చేద్దాం, ఇలా ఉంది షార్జా పరిస్థితి దుబాయ్లో. దుబాయ్ ఇది, దుబాయ్ షార్జాలో ఫుల్ వాన వర్షం పడి 5 రోజుల పైన అయిపోయింటే ఇంకా వాటర్ ఇలాగే ఉన్నాయి మొత్తం షార్జా అంతా. దుబాయ్ షార్జా అన్నాడు, ఇది అన్ని నీళ్లు ఉంటాయి, ఎట్లా మరి ఎట్లా పోవాలి? నిన్నంతా ఎంత ఇబ్బంది పెట్టావు, కారు కూడా ఆగిపోయేట్టుగా చేసావు.